నమస్తే. ఏసీపీ విష్ణుమూర్తి. సో, అది చాలామందికి డిపార్ట్మెంట్‌లో తెలిసినటువంటి పేరు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక వెలుగు వెలిగినటువంటి ఒక వ్యక్తి అదే విష్ణుమూర్తి. సో, ఎన్నో సస్పెన్స్‌లు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలతోటి ఆయనే ఇప్పుడు ప్రెజెంట్ ఆయనే సస్పెండెడ్ ఏసీపీగా ఆయన ఉండడం జరిగింది. సో, ఆయనే గతంలో నిజామాబాద్ ఏసీపీగా పనిచేస్తా ఉన్నటువంటి ఆ సందర్భంలోనే సస్పెండ్ గురి కావడం జరిగింది. అది మొదటిసారి సస్పెండ్ ఏం కాదు. సో, సస్పెండ్ ఆయనకు కొత్త ఏం కాదు. చాలా సందర్భాల్లో ఆయనే సస్పెండ్ కావడం జరిగింది. సో, అనేక రకాలైనటువంటి నిందలు సైతం కూడా ఆయన మీద పడడం జరిగింది. సో, మొత్తానికి ఆ వ్యక్తి విష్ణుమూర్తి రాత్రి 10:30, 11 గంటల ఆ ప్రాంతంలోనే ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ఆయనే చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ తోటి. సో, చాలా ఫిట్ గా ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ లో అంత వెలుగు వెలిగినప్పటికీ కూడా ఆయనకు హార్ట్ స్ట్రోక్ తో ఆయన మృతి చెందడం జరిగింది. సో, ఒక పక్కన ఆయనకు మెట్లు దిగుతా ఉంటే కొంత హార్ట్ లో నొప్పిగా ఉంది అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతోటి చెప్పడం, దాని తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేసేలోగానే హాస్పిటల్కి వెళ్లే లోపట్నే ఆయన చనిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. సో, ఆయన సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని చూడడానికి చాలా మంది కూడా రావడం జరుగుతూ ఉన్నది. సో, ఆయన గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, సో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దళితులకు సంబంధించి అంటే ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐలు, ఏసీపీల వరకు కూడా అందరినీ కూడా ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒక బుద్ధిస్ట్ గా ఒక పేరున్నటువంటి వ్యక్తి. అలాగే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో లా అండ్ ఆర్డర్ ని ఏ విధంగా కాపాడాలన్నటువంటి దానిపైనే ప్రత్యేకంగా ఆయన ఫోకస్ కనపరిచేది అన్నటువంటిది ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు. సో, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ విధంగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అక్కడి నుంచి ఏసీబీగా సస్పెండ్ అయిన కానించి 1991 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తి విష్ణుమూర్తి. సో, నిజామాబాద్ ఏసీపీగా పనిచేస్తున్నప్పుడు ఆయన చివరిసారిగా ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. సో, ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా ఆయనకు పదవి కాలం కూడా ఉన్నది. ఇంకా పదవి విరమణ కూడా కాలేదు. ఇంకా పదవి విరమణ కాకముందుకే ఇంకా 2.5 సంవత్సరాలు ఉండగానే ఆయన హార్ట్ అటాక్ తోటి కూడా చనిపోవడం జరిగింది. సో, కొన్ని విషయాలకు వచ్చిన తర్వాత ఆయన అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, పుష్ప 2 సినిమా అది సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి తొక్కిసలాట తర్వాత జరిగినటువంటి కొన్ని సంబంధించినటువంటి సంఘటనలని బేరీజు చేసుకొని ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సైతం కూడా ప్రెస్ మీట్ పెట్టి, అంటే సస్పెండ్ కు గురైనప్పటికీ అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో వండుకుంటూ ఒక అగ్ర హీరో పైన కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ సినిమాలో ఉన్నటువంటి పోలీస్ కంటెంట్ ఏదైతుందో, పోలీసులని అవమానించేటువంటి తీరుగా ఉన్నటువంటి ఆ మాటలని ఇమీడియట్ గా ఆ రీల్స్ కట్ చేయాలి, లేకపోయినట్టయితే మీ నీల్స్ కట్ చేస్తాం, అంటే నీ గోర్లు కూడా కట్ చేసేందుకు సిద్ధమే, నీ తోలు తీస్తా బిడ్డ అంటూ కూడా అల్లు అర్జున్ కి నేరుగా కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. పోలీసు కుటుంబాలను అవమానిస్తావా, నువ్వెంత, నువ్వు ఎక్కడి వ్యక్తివి, నీ ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, నువ్వు ఎక్కడోనివి, నువ్వు ఆంధ్రునివి అన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా విష్ణుమూర్తి కూడా చేయడం జరిగింది. సో, ఆ విధమైనటువంటి ఎవరికి కూడా జంకనటువంటి వ్యక్తి, ఎవరికి కూడా భయపడినటువంటి వ్యక్తి, ఎవరికి కూడా లొంగనటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి విష్ణుమూర్తి సో, ఆయన చనిపోవడం జరిగింది. ఆయన సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా సో అటన్మరణానికి వాళ్ళు దుఃఖానికి అవధులు లేకుండా పోయింది. ఆయనకు సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఒక రకంగా ఆయనను అణచివేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నటువంటి మాట. సో, ఏదేమైనప్పుడు కూడా ఆయనని చివరి చూపు చూసుకోవడం కోసం చాలా మంది ఆ సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా ఆయన చివరి చూపు చూడడానికి వస్తా ఉన్నారు. ఇక్కడ కూడా భారీగా ఇక్కడికి సంబంధించినటువంటి బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తన క్వార్టర్స్ కి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఒకసారి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, ఆయనతో ఉన్నటువంటి పరిచయం కావచ్చు, ఆయన డిపార్ట్మెంట్ లో ఏ విధంగా ఉండేది, సో ఆయన మిగతా సంబంధించినటువంటి వర్గాలతో ఏ విధంగా ఉండేది, వీటి కోసం ఆయన మాట్లాడేది అన్నటువంటి దానిపైన ఒకసారి మనం కూడా వాళ్ళ సంబంధించినటువంటి బంధువులతో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్, మరో పక్కన వాళ్ళ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఏంటిదన్న ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, ఆయనతో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎట్లా ఉండేది, ఆయనతో నీకు వ్యక్తిగతంగా ఎట్లాంటి సంబంధం ఉండేది? నా పేరు గోపోజు రమేష్ రావు, మాల మానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈ డీసీపీ విష్ణుమూర్తి గారితో మాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆయన మా మాల సంఘాలకు చాలా దగ్గరగా ఉండి ప్రోత్సహించేవాడు, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేవాడు. మంచి అంబేద్కరిస్ట్, ఆయన బుద్ధిస్టు, అంబేద్కర్ వాదాన్ని నమ్మిన వ్యక్తి. సర్వీస్లో ఉండి కూడా జాబ్ చేస్తూ కూడా ఈ యొక్క సంఘాలని సమాజ సేవలో అన్ని రకాల ముందుండే వ్యక్తి. ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలకు కానీ ఓపెనింగ్ కానీ దానికి సంబంధించిన చేసేవాడు. ఆయన పుట్టింది ఖమ్మం జిల్లా జులూరుపాడు ఏరియాలో. మాకు
బాగా తెలిసిన వ్యక్తి, దూర బంధుత్వం కూడా ఉంది ఆయనతోటి. సో ఏసీపీ విష్ణుమూర్తి గారు, సంపద విష్ణుమూర్తి గారు అంటే అన్ని మాల సంఘాలకు అందరికి విడదీని అనుబంధం ఉంది. సంఘాలందరినీ బాగా ప్రోత్సహించేవాడు, ఆర్థికంగా కానీ ఈ పరంగా మోరల్ సపోర్ట్ కానీ. ఈ విధంగా నా సమస్య ఉందంటే నేనున్నా అని చెప్పేసి వచ్చాడు. ఆ డ్యూటీలో ఉన్నాడు, ఆయన ఒక ఆఫీసర్ అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. అలాంటి గన్ చాలా డైనమిక్ లీడర్, ఆయన డైనమిక్ చాలా సస్పెండ్ కూడా అయ్యిండు. గన్ ఇక్కడ పెట్టుకొని సర్వీసులు ఉండగానే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర గన్ ఇక్కడ పెట్టుకొని యూనిఫామ్ లో ఆయన అంబేద్కర్ విగ్రహానికి దండలేయడం జరిగింది. అప్పట్లో ఒక సంచలనమైంది, గన్ను కలకలం, ఏసీపీ విష్ణుమూర్తి ఒక సంచలనం అని చెప్పి అన్ని న్యూస్ పేపర్లో సర్వీసులు ఉండి ఒక ఏసీపీగా ఉండి చేస్తాను అనేది కూడా వచ్చింది. ఆయన భయపడలేదు. ఇంకోటి ఎస్సీ ఎస్టీ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ కూడా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఫౌండర్. ఈయన పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ని ఏర్పాటు చేసిండు ఎస్సీ ఎస్టీ. ఆ పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఎస్సీ ఎస్టీ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆయన ముందుండి పోరాడేవాడు. అన్ని విధాలుగా భయపడే వ్యక్తి కాడు, చాలా ధైర్యవంతుడు, చాలా ధైర్యంగా ఉండేవాడు. ఆయన యొక్క మరణం అనేది తీవ్రంగా దళిత సమాజానికి, దళిత సంఘాలకి తీవ్రంగా నష్టమైన చెప్పుకోవాలి. అంత సహకరించే వ్యక్తి ఉండడు. ఆయన ఇంత తక్కువ వయసులో ఇప్పుడు సర్వీస్ రిటైర్మెంట్ కాకుండా ఇంకా 2.5 సంవత్సరాలు ఆయనకు సర్వీస్ ఉంది. 60 ఏళ్ళు నిండకుండానే ఒక డైనమిక్ ఆఫీసర్ చనిపోవడం అనేది తీరని లోటుగా మేము భావిస్తున్నాం. అల్లు అర్జున్ సంబంధించిన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కొంత బదనాం అవుతున్న సమయంలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెనకేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మద్దతుగా, ప్రభుత్వానికి మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి పోలీసుల యొక్క చర్యల్ని సమర్థించి ప్రభుత్వానికి కూడా మద్దతుగా నిలబడ్డాడు. సర్వీస్ రెండు ఎట్లా చేస్తారు అనేది విమర్శలు వచ్చినా కూడా ఆయన దేనికి భయపడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసేటప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ అంటే కూడా అభిమానం, వాళ్ళ డిపార్ట్మెంట్ కి బాగా సపోర్ట్ చేసేవాడు. ఇక అది ఆరోగ్య సంబంధమైన సమస్యలు, వాటికి సంబంధించిన కొంచెం ఆయన హెవీ పర్సనాలిటీ కదా, కొంచెం ఉంది. ఈ యొక్క ఇవి డ్యూటీ విషయాల్లో తిరగటం కానీ, ఇంకా సంఘాల విషయంలో కానీ, బయట ప్రజాసేవలో ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఆ టెన్షన్స్ దీనివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇక ఈ గుండె సంబంధించిన వ్యాధితోటే ఆయన సడన్ గా నిమ్స్కు తీసుకెళ్లారు, రాత్రి నిమ్స్కు తీసుకెళ్లారు. కానీ ఆయన కూడా అప్పట్లో కానీ ఇక ఆయన కొంచెం మరణించడం జరిగింది. చాలా బాధాకరం ఇది. సో మనతో పాటు జయరాజ్ సార్ కూడా ఉన్నారు. సో ఆ జయరాజ్ సార్ సంబంధించినటువంటి సొంత జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే విష్ణుమూర్తి. సో చాలా దగ్గర సంబంధం కూడా ఉన్నటువంటి వ్యక్తిగా జయరాజ్ సార్ గారు కూడా ఉన్నారు. సార్ మాట్లాడతాం. ఏంటి సార్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏంది, ఈ స్థితిలో మీరు చూస్తారని చెప్పేసి అనుకున్నారా ఏంటి సార్? అంటే విష్ణుమూర్తి గారు ఎస్ఐగా ఉద్యోగంలోకి వచ్చినప్పుడు నేను పెద్ద ఎత్తున సింగరేణి ఉద్యమంలో పాల్గొంటున్నాను. నన్ను అరెస్ట్ చేశాడు. తద్వారా ఒక 26 రోజులు సింగరేణిలో సమ్మె జరిగింది. చాలా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్. ఒక దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకుపోవటం కోసం, అట్ ది సేమ్ టైం చివరిగా బౌద్ధాన్ని కూడా తను ఆచరిస్తూ వెళ్ళిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక స్వచ్ఛమైన భారతీయుడు. పోలీస్ డిపార్ట్మెంట్లో నోరు తెరిస్తే సస్పెన్షన్స్, డిస్మిస్లు ఉంటాయి. అనేక సార్లు సస్పెన్షన్ అయ్యాడు, అనేక సార్లు డిస్మిస్ అయ్యాడు, అనేక సార్లు ఉద్యోగం కోల్పోయాడు. అయినా రాజీ లేకుండా తన స్వేచ్ఛకు భంగం ఎక్కడైతే, తన భావాలను ఏదైతే ఉందో ఏ రోజు కూడా దాచుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఒక జాతీయ గీతాన్ని పాడిన ఒక మహామనిషి. సో అంటే మీ జిల్లాకు వచ్చినప్పుడు ఎట్లా ఉండేది? గిల్లాలతోటి మీరు అడగొద్దు, నాకు సంబంధం లేదు. ఒక అత్యున్నతమైన భారత రాజ్యాంగానికి కట్టుబడి, అశోకుడు ధర్మచక్రానికి కట్టుబడి స్వచ్ఛమైన భారతీయ పోలీస్ ఆఫీసర్ ఆయన, అంతే. మీరు శ్యామ్ గారు, మీకున్నటువంటి అనుబంధం కూడా చాలా ఉన్నట్టుగా ఉంది. సో ఏం చెప్పదలుచు? అంటే ప్రధానంగా ఇంతకుముందు జయరాజ్ అన్న చెప్పినట్టు ఆయన ప్రధానంగా ప్రజాస్వామ్యవాది. మీరు ఇంటికి వెళ్ళి చూసినట్టున్నారు, రాహుల్ గాంధీతోని జోడో యాత్రలు దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. అంటే తన హృదయంలో ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. ఎందుకంటే మీకు తెలుసు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది దేశంలో ఎటువంటి శక్తులు తెలుసు. ఆ శక్తులకు వ్యతిరేకంగా పనిచేయాలనేది తన ఆలోచన. డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సవాల్ ఇసిరి ఉంటే ఉన్నది, పోతే పోయింది ఉద్యోగం. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ఈ ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు పనిచేసినటువంటి వ్యక్తి. మీ కాల్ రికార్డు కూడా పెడతా. మార్వాడి దోపిడీల పైన స్వయంగా నాకు ఫోన్ చేసి, ఒక మాటలో చెప్పాలంటే పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు కొన్ని అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడతాం. దోపిడీదారులు ఈ మార్వాడీలు తమ్ముడు అని స్వయంగా నాకు ఫోన్ చేసి,
కెన్ గో, ప్రొసీడ్. ఈ వీడి దోపిడీదారులు చేస్తున్నట్టు ఏదైతే ఉందో అది చేయని స్వయంగా నాకు ఫోన్ చేసి గంటల సార్లు నాతో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది ఈ సమాజం. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. డిపార్ట్మెంట్లో ఉండి చాలా అంటే అనేక సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో సేవలు అందించాడు. ముఖ్యంగా మా జిల్లా సార్ కొంతమందికి ఉండకపోవచ్చు జిల్లా ఫీల్, కానీ మా ఖమ్మం జిల్లా వ్యక్తి, ఆ కొత్తగూడెం కమ్యూనిటీ ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి, బుద్ధిస్టు, అటువంటి గొప్ప మహానుభావుని కోల్పోయినందుకు ఆయన కుటుంబం. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే మొదటిసారి అసలు ఏం జరిగింది? అది తెలియదు అన్న, మనకి అది తెలియదు. పర్సనల్ ఎప్పుడు తన అంటే మంద తాగేటోడు కాదు, సిగరెట్ తాగేటోడు, ఆయన బుద్ధిస్టు, మాంసం కూడా తినేటోడు కాదు. ఇంతకుముందు జయరాజ్ అని చెప్పినట్టు బుద్ధిస్టు. సో మరి కడుపులో ఏముందో తెలియదు, హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. దిగాడంట మెట్లు కూడా. రాత్రి నాకు ఇలా అవుతుంది 3 గంటల ప్రాంతంలో ఇలా అని మెట్లు దిగాడు. స్టార్ హాస్పిటల్ బంజారాహిల్స్ కు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఇది జరిగింది. సో అంటే ఆయన సస్పెండ్ గురైంది కాబట్టి ఏమైనా మానసికంగా అటువంటి ఏమైనా ఇబ్బంది పడ్డా, లేకపోయినట్టయితే నిజంగా ఇంకా ఏమైనా జరిగి ఉండదు. ఇంతకుముందు జయరాజ్ అని చెప్పినట్టు ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు భయపడేటోడు కాదు. సహజంగా ఆయన అయితే భయపడ్డు. అంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలో అయ్యేటోళ్ళు మేము ఎవరికి భయపడం. ఎందుకంటే మా దగ్గర నిజాయితీ ఉంటుంది. ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో భయపడేటోడు కాదని నేను అనుకుంటున్నా. ఒకవేళ అలా ఏమైనా భయపడి మీరు అన్నట్టు మానసికంగా ఇబ్బంది పడి చనిపోతే కనుక విచారణ చేయాల్సి ఉండదు. అలా అయితే భయపడేటోడు కాదు. ప్రధానమంత్రి కూడా భయపడ్డాడు. ఆయన సిన్సియర్ అంటే పోలీస్ ఆఫీసర్. సో ఏం చెప్పదలుచుకున్నారు ఆయన యొక్క మరణం కానీ, ఆయనతో ఉన్నటువంటి సంబంధం కానీ, సో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన చేసినటువంటి సేవల పట్ల మీకున్నటువంటి ఎట్లాంటి అనుభవం ఉందో? విష్ణుమూర్తి సార్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్. అంటే కేవలము మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఒక స్పెషల్గా పోలీసు ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. ఆయనకు 2 కోణాల్లో మనం చూడవచ్చు. ఒకటి, తన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఒక ఆత్మగౌరవంతో ఏదో ఒక చిన్న సంఘటనల ద్వారా ఆయనను సస్పెండ్ చేసిన క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆయన ఎవరితోటి కూడా లాలోచి పడకుండా తనంతలు తాను బతికేటువంటి ఒక విధానమైనటువంటి వ్యక్తి. అదొక కోణం. రెండవ కోణం ఏంటంటే ఈ దేశంలోనే, ఈ భారతదేశంలోనే ఒక డిపార్ట్మెంట్లో ఉంటూ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా బడుగు బలహీన హక్కుల గురించి ఎస్సీ ఎస్టీ సంఘాన్ని పెట్టి ఆయన ఒక మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి. మీరు చూశారో లేదో, గత 4-5 సంవత్సరాల క్రితం ఏకంగా 500 పైబడి ఒక పోలీసు వాళ్ళతోటి కలిసి బుద్ధ వందనం చేయించాడు. అంటే ఆయన యొక్క మార్గం కూడా మనం ఒక గొప్ప మార్గము, సమాజం వరకు వెళ్ళాలి, మనం ఎవరు కూడా భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలనేటువంటి శక్తి ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ఆఫీసర్ కూడా ఈ పని చేయలేకపోతుంది. ఆయన డ్రెస్ చేసుకొని నిజంగా కొన్ని కార్యక్రమాలకు అటెండ్ కాకూడదు, కానీ ఆయన సామాజిక అంశాల గురించి, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలపైన కూడా ఆ డ్రెస్ కోడ్ పైన కూడా పార్టిసిపేట్ చేసిన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు చెప్పినట్టే అల్లు అర్జున్ విషయం లోపల అక్కడ ఒక అన్నెసెసరీ థింగ్ల పైన కూడా ఆయన మాట్లాడి ఎంతోమంది, చాలామందికి ఈ మధ్య దేశం మొత్తంలో చూసినటువంటి విషయం. ఆయన మొన్న రీసెంట్లీ కూడా తన యొక్క ఏదైతే తన బౌద్ధ మార్గాన్ని ఎన్నుకున్నాడో దాన్ని చాలా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి. మొన్న పెత్తరమాస అంటే పెద్దలకు ఇచ్చే రోజు కూడా నేను గమనించాను, వాళ్ళ అమ్మగారికి వాళ్ళ ఫ్యామిలీని కూడా బౌద్ధ మార్గంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే మాకున్నటువంటి సంబంధం విష్ణుమూర్తి గారు మేము ఏదైతే సమతా సైనికులు ఉందో మాతోటి కూడా ఆయన సలహాలు సూచనలు ఇచ్చేవారు. మీ పిల్లలు, మనం వచ్చే జనరేషన్ వచ్చేటువంటి ఆరోగ్యంగా తయారు కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు చేయాలని స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి. మాకు కూడా సలహాదారుగా ఉండేవాడు. మేము కూడా ఆయన సలహాలు తీసుకునేటువంటి వాళ్ళం. ప్రతి చోట కూడా ధైర్యం చెప్పేవాడు. సరే, తను ఉన్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి కేవలం ఒక మాట సపోర్ట్ అనేది గట్టిగా మాకు దొరికేది. ఎప్పుడు కూడా ఎంత బాధతో ఉన్నా కానీ లోపల వెళ్తుందో తెలియదు, కానీ బయటికి మాత్రం ఒక గంభీరమైనటువంటి వ్యక్తి, ఒక ఏదో నట సార్వభౌముడిలాగా కనిపించేటువంటి వ్యక్తి. వాస్తవానికి ఆయన కళ కూడా ఆ యొక్క గంభీరత నేను మొన్న ఒక 1 month బిఫోర్ కూడా కలిసినప్పుడు కూడా అది కల్పించినటువంటి వ్యక్తి. నేను ఒక విషయం, సామాజికంగా ఈ యొక్క సమాజం లోపల ఒక పోలీస్ హోదాలా ఉండి అందరికీ సేవ చేయాలి అని, తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి నోరిప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి విష్ణుమూర్తి గారు అని నేను తెలియజేస్తున్నాను.